సార్ మీరు ఇంత సరదాగా ఉంటారనే నేను ఎప్పుడు అనుకోలేదు సార్. పూల రంగడు మాదిరే భలే సరదాగా వల్ల. కానీ ఆ పొద్దు నేను తాగేది ఓసి ముందు అని తెలిసి అందరి ముందు అట్లా అంటావు నాకేం నచ్చలేదు సార్. అలా చెప్పాలి ఓసి. ఆ రోజు అంతలా మాటన్నా సిగ్గులకన్నా ముందు ఆగుతున్నావు. ఆ రోజు అంతలా మాటన్నా సిగ్గు పక్కన పెట్టి నా దగ్గర ముందు ఆగుతున్నాం. హ్యాపీగా ఉన్నాం. అవును ఓసి, ఈరోజు నేను 10 మంది తాగడానికి పిలిచారు కదా ఓసిగా, నువ్వేమో నా దగ్గర ఉన్నావు. నా దగ్గర పర్లేదా ఓసి నీకు? ఆ 10 మంది దేవుంది సార్. ఎప్పుడు వాళ్ళు ఆడే ఉంటారు. సర్బత్ సార్ మీరు కలుద్దామంటే టైం లేకపోయా, ఇంతకంటే భాగ్యమా? ఓసి అంటే గుర్తొచ్చింది సార్. నువ్వు ఓసిగా ముందు తాగుతున్నావని, గుడ్డలు తీసి కొడతానని, అది ఇది అని ఇన్ని మాటలు అన్నారు సార్ నన్ను. ఆ మాటలకి నేను చాలా ఫీల్ అయ్యాను సార్. ఏంటి ఓసి పట్టి మూడు చెడగొడుతున్నావు? అదెందుకు ఇప్పుడు? సరే నన్ను మారుద్దామని ఆ మాట అనుంటారు సార్. కానీ అందరి ముందు నువ్వు ఓసి ముందు తాగుతుంటావని నన్ను అనడం ఆ మాట నచ్చలేదు సార్ నాకు. ఇప్పుడు నువ్వు అందరి దగ్గర ఓసిగా ముందు తాగుతున్నావని నేను ఎప్పుడన్నాను ఓసి? నాకు మందు అంటే చాలా ఇష్టమనే మీకు తెలుసు కదా సార్. కానీ ఓసీగా మందు తాగేవాడా, చీప్ లిక్కర్ తాగేవాడా అని అందరి ముందర అనడం నాకు నచ్చలేదు సార్. వైన్ షాపుల్లో లేని బ్రాండ్లు మొత్తం నా మీద వేసారు కదా సార్. ఆ ఓసి పట్టి మూడు చెడగొడుతున్నావు అంతే. నేను మంచిగా కదా చెప్పింది. నేను ఓసీగా మందు తాగుతున్నానంటే నా దగ్గర డబ్బులు లేవనే కదా సార్. డబ్బులు లేదంటే పని లేదనే కదా సార్. మీరు నా బ్రతుకును అవమానిస్తున్నారు సార్. పుట్టినప్పటి నుంచి ప్రతి కాస్ట్లీ మందు దగ్గర లంబడి నా కొడుకు చెప్పే మాటే సార్ ఇది. ఓసి సడన్ గా కాస్ట్లీ ముందు తాగేసరికి ఏదేదో మాట్లాడుతున్నావు. నీకు ఎక్కువైంది. అవును సార్, ఒకటి ఎక్కువైనదే. ఏంటది? ఇలా కాస్ట్లీ మందు తాగేవాళ్ళ, నాలాగా ఓసీ మందు తాగేవాళ్ళ అందరూ ఒకటే సార్. నాలాగా ఓసీ మందు తాగేవాడు తయారు చేసిన ఒక బుల్లెట్ మీ సర్వీస్ రివాల్వర్లో ఉండిపోయింది సార్. ఇందులోనా? 1 2 3 4 5 6 ఇది ఎక్కువైనా సార్. ఓసి ఏం మాట్లాడుతున్నావు? అందులో ఉన్న బుల్లెట్ నీలాగా ఓసిగా తాగేవాడు తయారు చేయడం ఏంటి? నాలాగా ఓసీగా తాగేవాడు తయారు చేసిన బుల్లెట్ నాలాగా ఓసీగా తాగేవాడి చేతిలోనే పేలాలా? ఇదేంటో తెలుసునా సారు, ఓసీగా పారే నా ఒంట్లో రక్తం అమ్మ కడుపులో పడకముందే ఆ దేవుడు నాకు ఇచ్చేసినారు సారు. ఇది ఇది సార్ నా బ్రాండ్. షర్బత్ సార్ నా కొడక. బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నావురా ఇది? ఓసీగా మందు తాగే బ్రాండ్ రా ఇది. నువ్వు ఆ పొద్దు అన్ని మాటలు అంటున్నా కానీ నీ గమ్మున నేను ఎందుకో తెలుసునా? అక్కడ చాలా మంది మందు తాగుతున్నారు. మందు ఎక్కడైపోద్దా అని గమ్ము నుండినా. అప్పుడు ఆగినా, ఇంకా ఆగేదేలే. ఓసి నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు అర్థం కావట్లే. షర్బత్ షర్తో పెట్టుకుంటున్నావు నువ్వు. అవునా? అట్నా? అయితే ఇప్పరా షట్ట. ఓసి నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు అర్థం కావట్లే. షర్బత్ సార్తో పెట్టుకుంటున్నావు నువ్వు. చూసినావా? నువ్వు కొట్లిప్పేసినావు, నేను కొట్లిప్పేసినా. కానీ మన ఇద్దరికి ఒక తేడా ఉంది. నీకు పొట్ట లేదు, నాకు ఓసీగా తాగి తాగి పొట్ట ఉన్నది. వాడు స్కూల్లో ఉన్నప్పుడే వాడు రేంజ్ ఏంటో తెలిసినా సార్. ఇది సార్ అదే రేంజ్. అప్పుడు అదే రేంజ్, ఇప్పుడు అదే రేంజ్.
నేను రోడ్డు మీదకి ఇట్లే పోయినా ఓసీ తాగేవాడా అంటారు. ఏదే నువ్వు బట్టలు లేకుండా? నీ కుక్క కూడా నువ్వు ఏ బ్రాండ్ తాగేవో గుర్తుపట్టదు. బ్రాండ్ అనేది వేసే బట్టల్లో ఉండదు, బ్రతికే బ్రతుకులో ఉంటుంది. రే షర్బత్, ఇది తల్లో పెట్టుకో. పోయే ముందు పోతానే ఉంటుంది, వచ్చే వంతులు వస్తూనే ఉంటాయి. నన్ను కాదు కదా, ఎవ్వరిని మార్చలేవు. ఈసారి ఓసీగా తాగాలంటే పిలువు, వస్తా.